అయితే నీళ్ళ ట్యాంక్ అంటే ఏం చేయాలి? ఎండాకాలంలో దాతలు కూడా పెడతారు నీళ్ళ ట్యాంకులు. ఏదైనా ఎండకి పడితే షెట్లు ఇప్పిస్తూ ఉంటారు. నా రాజకీయ జీవితంలో కొన్ని వందలు చూసిన ఇటువంటివన్నీ. సమయం దొరికింది కదా, సార్ వచ్చేదాక భోజనం చేసి కూర్చోరని చెప్తే నేను గోపిని అడిగిన, నీ దగ్గర బాగా డెవలప్మెంట్ చేసిందంటే మా దగ్గర చేయలేదు అన్నాడు. కాలేరుని అడిగిన వెంకటేష్, ఆయన చేయలేదు అన్నాడు. కనీసం ముషిరాబాద్ అమర్పేట దగ్గర కదా అని చెప్పేసి ముషిరాబాద్ ఎమ్మెల్యే మా గోపాలన్నని అడిగిన, మీ దగ్గర ఫండ్స్ బాగా మా దగ్గర కూడా పెట్టలేదు అన్నాడు. ఇట్లా అందరు ఎమ్మెల్యే, నేను ముందు నా దగ్గర కూడా ఏం పెట్టలేదని చెప్పిన. రేకులు ఇక మేమైతే గొప్పగానే భావిస్తున్నాం. రేకుల షెడ్ వేసి ఉండే ఆ మాత్రం అన్న షెడ్ వేసి లేకుంటే ఏం లేదు కదా. అయితే జనరల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎంపీ ల్యాండ్స్ అని అప్పుడు ఒక 5 కోట్లు ఉంటుండే పార్లమెంట్ మెంబర్లు. ఈవెన్ దత్తాత్రేయ గారు కూడా, ఆయన కూడా బీజేపీ పార్టీ ఎంపీ కదా, ఎన్నో హోదాలు ఇంత పని ఓ మర్యాద మనిషి చేసినా చేయకున్నా పాపం దత్తాన అప్పుడు అట్లా పోయింది. ఆయన కొన్ని ఫండ్స్ ఆయన పెట్టిండి అప్పుడు, ఈయన ఆయనతో కూడా లేదు. మళ్ళీ ఎంపీ ల్యాండ్స్ ఏమైతున్నాయో తెలియదు. మొత్తం మా రామ్ మళ్ళీ నా మీద గులుగుతాడో తక్కువ పోయినాక ఏం లే వేరే మాటలు ఏం చెప్తలేను నేను. జై శ్రీరామ్ అని ఒకటి తీసుకున్నాను. జై శ్రీరామ్ పట్టా సర్టిఫికేటా మీకు? ఈవెన్ శ్రీరామనవమి కాకుండా ఉగాది నాడు కూడా పచ్చడి చేస్తారు మా ఇంట్లో. ఉగాది నాడు కాదు, శ్రీరామనవమి నాడు కూడా చేస్తూ ఉంటారు. రాముడిని అందరం పూజ చేస్తాం కదా. ఏదో రావణునికి అయితే పూజ ఎవరేం చేయరు అనుకుంటా. మేమంతా కూడా హిందువులము, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు పూజ పటాకాయుధం చేతిలో పెట్టుకొని తిరుగుతారు. ఇప్పటికి 3 ఎన్నికలు అనుకుంటా. లేదు ఇక రాబోయే రోజులల్లా రామజన్మభూమిని పక్కన పెట్టి మళ్ళీ ఇంకేదైనా తాకలాడ పెట్టి ఇంకేదైనా మూవీ పట్టుకొస్తారేమో డౌట్ కొడుతూ ఉంది. ఇంకేదో ఉన్నదంట దీని తర్వాత. ఇది పట్టదు. పేదోళ్ళ బ్రతుకుదెరువుకు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి లేదు. ఒకటే 1 పాయింట్ ప్రోగ్రామ్ జై శ్రీరామ్. ఇప్పుడు నాకు కూడా అనవలసి వస్తుంది. అలా గురించి చెప్పినప్పుడు నేను కూడా అనవలసి వస్తుంది జై శ్రీరామ్ అని. ఇది వాళ్ళు చేసేది. దయచేసి మీరంతా కూడా రాబోయే పార్లమెంట్లో నాకు కొద్దిగా మీకు నిజం చెప్పాలి. రామారావు కూడా బహుశా చెప్తుండొచ్చు, కేటీఆర్ గారు కూడా. ఢిల్లీ ఎన్నికలు నిలబడదామంటే నాకు ఒకటేసారి భయం వేసింది. నాకు ఆ 4 గోడల మధ్యకి హైదరాబాద్ అంతా ఎట్లా తిరగాలి, ఏం చేయలేదు నా తను రాదు రామని చెప్తే, పిచ్చోడని ఏమో మన బలం నీకు అర్థమైతే లేదు, పెద్ద బలవంతులు గమని నిలబడు అని చెప్పారు. ఆయన కాదు కాదు అనుకుంటుంటే మా బాస్ పిలిచండి. ఇక ఉండొచ్చు ఒకరిద్దరు, అరే తప్పదురా ఇక ఖచ్చితంగా ఆయన అయితే నో అనలేదు, నేను అందరిని అంటగానే ఆయన నో అనలేదు, ఇక ఎలక్షన్ ప్రిపేర్ కావాల్సిందే, నేను పోతున్నాడు అని చెప్పిన. పోయినా ఆడ చెప్పిండు, అన్నీ మాట్లాడాడు. ఆయన అండ ఉంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాదు, నన్ను పోయి ఢిల్లీలో పోటీ చేయమన్నా చేస్తాడు. ఎందుకంటే 1 మినిట్ ఎందుకంటే ఆ గట్స్ ఉన్న నాయకుని ఎంబడి పని చేసుకుంటూ వచ్చినాం సుదీర్ఘకాలంగా. ఒక 20 సంవత్సరాలు పైన అయిపోయింది. చూస్తే మాకే టైం తెలియలే అసలు. ఆ గట్స్, ఆ ధైర్యం ఉన్న నాయకుని ఎంబడి ఎన్నో రాత్రులు కూర్చున్నాం, ఎన్నో డేలున్నాము, ఎన్నో కష్టాలు చూసాము. ఆ నాయకుని ఎంబడి పనిచేస్తున్నాము. ఈ సికింద్రాబాద్కే దాన్ని